రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం అంతా కరువుగా ఉండేది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చొరవతోటి కాళేశ్వరం నిర్మాణం పూర్తి కావడంతో ఇక్కడ ఉన్నటువంటి రంగనాయక సాగర్ ప్రాజెక్టు కానీ ఈ ప్రాంతం నుంచి రైతులకు సాగునీరు అందింది. మరి చిన్న చిన్న కాలువలు లేక రైతులు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇబ్బంది పడుతున్న నేతంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సొంత నిధులతో ఈ చిన్న చిన్న పిల్ల కాలువలు నిర్మించారు. మరి వారు ఏ విధంగా నిర్మించారు, రైతులను ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా కాలువలు నిర్మించారు? తెలంగాణ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తొలిసారి మన రాష్ట్రం సాధించుకొని ముఖ్యమంత్రి అయినాక రైతుల గురించి ఆలోచన చేసి చిన్నకోటూరు మండలంలో రంగనాయక సాగర్ నిర్మించింది. అప్పటి మంత్రివర్యులు హరీష్ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉండి అరణ్యలు కష్టపడి రంగనాయక సాగర్ ప్రాజెక్టు, అంతగిరి ప్రాజెక్టు, కాళేశ్వరం నిర్మించి రైతులందరికీ కూడా నీళ్లు వదలడం జరిగింది. అందులో భాగంగా మా కమ్మర్లపల్లి, కొండంగలకుంట, బిక్కబండ గ్రామాలకు కూడా నీళ్లు కావాలని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మాజీ మంత్రి హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గతంలో కొందరు రైతులు కేసుల దృష్ట్యా ఉంచి కొంచెం లేట్ జరగడం జరిగింది. ఇప్పుడు హరీష్ రావు గారే సొంత నిధులను పెట్టుకొని సుమారు 5 లక్షల వరకు ఖర్చు చేసుకొని పంట నష్టపరిహారం, కాలువలో వాళ్ళు కంపెనీ వారు బ్లాస్టింగ్ బండ కరెక్ట్ చేయకపోవడం వల్ల సొంత నిధులతో పెట్టుకొని పంట నష్టం అవి అన్నిటికీ కూడా సొంత నిధులు ఇటాచి కూడా పెట్టి సారు ఈరోజు 5 లక్షలు సుమారుగా పెట్టి కాలువ తవ్వించడం జరిగింది. నేను 40 సంవత్సరాలు ఉంటా, ఇప్పటి వరకు ఎండాకాలంలో నీళ్లు అనేది లేవు. ఎప్పుడైనా ఎండిపోవడే. ఏదంటే ఎడ్లకు కూడా, ఆవులకు కూడా బాయిల కాడ నీళ్లు కావాలంటే కూడా చాలా ఇబ్బంది ఉండే. ఎన్నో ఒక దగ్గర నీళ్ళున్న దగ్గరికి ఆ ఎడ్లను కాపాడుకోవాలంటే తీసుకుపోతుంది. ఇప్పుడు గ్రామాలల్లో పశువులు కూడా నీళ్ళ బాధకే పశువులను కూడా అమ్మేసుకోవడం జరిగింది. ఈరోజు పంటలు కూడా ఎండాకాలం మా గ్రామంలో పంటలు వేసే పరిస్థితి లేదు. బిక్కబండ కానీ, కొండగలకుంట్ల కానీ, కమ్మర్లపల్లి ఏరియా కానీ ఎండాకాలం ఓన్లీ వర్షాకాలం మాత్రమే, వర్షం పడితేనే దున్ని నాట్లేసే పరిస్థితి. ఎండాకాలం అయితే బీడే ఉండే పరిస్థితి. సిద్దిపేటకు కానీ వేరే కూలి పనులకు చేసుకునే వాళ్ళం మేము రైతులం. ఈరోజు మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారి సొంత నిధులు ఖర్చు పెట్టి మాకు కాలువ తవ్వించి ఈరోజు భగవంతుని రూపంలో శ్రీరామనవమి రోజున, మంచి రోజున భగవంతుని ఆశీస్సులతో సారు చేతుల మీదుగా కాలువ నీళ్లు ఇప్పడం జరిగింది. ఈ రోజు నుండి మా రైతుల సమస్యలు పరిష్కారమై ఇక నుండి మేము 2 పంటలు వేసుకునే విధంగా సారు చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి మా గ్రామం తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ సారు వెంట మేము వెనువెంటూ మా హరీష్ రావు గారి వెంట ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై హరీష్ అన్న. ఈ ప్రాంతం ఏ విధంగా ఉండేదంటే గత 40 సంవత్సరాలుగా కనీసము బలరకు కానీ, దుడ్డెలకు కానీ, పశువులకు కానీ నీళ్లు పెట్టుకుందామంటే దొరికేటువంటి పరిస్థితి ఉండకపోతుండే. మరి ఈ ప్రాంతంలో వర్షం పడ్డప్పుడు పంటలు పెడితే పండితేనేమో పంట, ఎండితేనేమో పశుగ్రాసంగా మారేది. మరి ఆ 2 రకాలుగా ఇక్కడ పంటలు పెట్టేది. పంటలు మరి పండకపోతే పశువులను మేపేది. ఈ రకంగా ఉన్నటువంటి ప్రాంతము నిజంగా కూడా ఈ ప్రాంతానికి తెలంగాణకే మరి తలమానికంగా, తెలంగాణకే ఒక దేవుని రూపంలో కేసీఆర్ గారు రావడము, కేసీఆర్ గారు ఈ యొక్క ప్రాజెక్టుని నిర్మించాలని సంకల్పించడము, మరి సంకల్పించిన వెంటనే మరి దాన్ని పూర్తి చేయాలనేటువంటి పట్టుదల హరీష్ రావు గారిలో రావడము, మరి ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండడము, కాలుగు గట్టకుండా తిరుగుతూ మరి కనీసం ఒక 5 సంవత్సరాలు ఒక చిన్న ప్రాజెక్ట్, ఒక చెరువు కట్టాలంటేనే దాదాపుగా కొన్ని సంవత్సరాలు పోతుంది. అటువంటిది 135 మీటర్ల ఎత్తు, దాదాపుగా 1500 కిలోమీటర్లు మరి ఒక సొరంగ మార్గం ఉంది. మరి ఇందులో మరి ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి, దాని ద్వారా రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నిర్మించి ఇలా రంగనాయక సాగర్ ద్వారా నీళ్లు వదిలి 5 సంవత్సరాలని దీన్ని పూర్తి చేసి రైతు ఆనందం కనపడుతుందంటే వారి కళ్ళల్లో మాకు మరి యొక్క హరీష్ రావు, కేసీఆర్లు కనపడతా ఉన్నారు. ఆనాడు రైతులు మీదికి చూసేటువంటి పరిస్థితి వర్షాల కోసం. కానీ ఇలా హరీష్ రావు, కేసీఆర్ల పుణ్యమా అని ఇలా కిందికి చూస్తూ ఉన్నారు, కాలువలను చూస్తూ ఉన్నారు, కాలువలో వస్తున్నటువంటి నీటిని చూస్తూ ఉన్నారు, పంటలను చూస్తూ ఉన్నారు, పారుతున్నటువంటి పంటలను చూస్తూ ఉన్నారు. ఇలా రైతు కళ్ళల్లో ఆ విధంగా ఆనందం వెల్లిబుస్తూ ఉంది, వెళ్ళి విరుస్తూ ఉంది. ఇలా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఇలా రేపు కూడా భవిష్యత్ తరాలలో కూడా మేము బాగుపడతామనేటువంటి ఒక విశ్వాసం వాళ్ళు కలిగింది. మరి ఇలా వాళ్ళు ఇలా కృతజ్ఞతగా ఇక్కడికి వచ్చి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా బిక్కబండ, మైలారం, కొండంగలకుంటలకు కూడా నీళ్లు ఆయన సొంతగా నిధులు వెచ్చించి ఒక 5 లక్షలు వెచ్చించి మరి ఇక్కడ కాలువ తీసి పైపులు వేయించి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా నీళ్ళు అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము మరి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల ప్రత్యేక చొరవతోని అప్పటి ప్రభుత్వంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి మరి ఆ ప్రాంతం పూర్తి అవడంతో ఎంతోమంది చిన్న చిన్న కాలువలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతులు కొంత ఇబ్బందులు పడి చిన్న చిన్న పిల్ల కాలువలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మరి ప్రభుత్వం లేకపోవడంతో మరి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గారైనటువంటి హరీష్ రావు గారు తన సొంత నిధులతోటి చిన్న చిన్న పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేసి మరి రైతులకు సాగునీరు అందించడం వారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కలిసి మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సీను, SSC రిపోర్టర్.